కేబినెట్ చర్చించింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వారి కంటే దీని వెనక ఉండి నడిపించిన సూత్రధారులు ఎవరనే అంశంపైన ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీంతో మౌనంగా ఉన్న పెద్ద మనుషుల బండారం బయటపడే అవకాశం ఉందంటున్నారు. అటు కల్తీ అంశాన్ని మరుగున పడిపోయేలా చేయడానికే వైసీపీ నాయకులు బూతు పురాణాలు, అరెస్టులపై వివాదాలు సృష్టిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ రేపటి పరామర్శ పర్యటన కూడా ఉండడంతో రాజకీయం మరింతగా వేడెక్కుతోంది. అసలు కల్తీ నెయ్యి విషయంలో అధికారులపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. దీనిపైనే ప్రత్యేకించి కేబినెట్లో కూడా చర్చించారు. అసలు ఏంటి కేబినెట్లో ఏమని చర్చించారు, ప్రభుత్వానికి వచ్చిన నివేదికలో ఏముంది, దీనిపైన చర్చిద్దాం ఇవాళ ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మేడా విజయశేఖర రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మరికొంత గెస్టులు కూడా ప్రకాశపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి విజయశేఖర రెడ్డి గారు. నమస్కారం మేడం. విజయశేఖర రెడ్డి గారు, తిరుమల లడ్డు కల్తీ విషయంలో అసలు ప్రభుత్వానికి వచ్చిన నోట్లో నివ్వెరపోయే విషయాలు బయటపడ్డాయని చెప్తున్నారు. అండ్ అధికారులపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి సిట్ మాట్లాడింది అంటున్నారు. ఏంటి ఆ నివేదికలో ఏముంది, ఏమని బయటకు వచ్చింది? మేడం, ప్రస్తుతానికి అందరికీ ఈ మధ్యకాలంలో కొంత ఈ 3-4 రోజుల్లో డిబేట్ జరుగుతుంది దీని మీద. దీనికి అనుగుణంగానే ఏదైతే విషయాలు మనము గత 3-4 రోజులుగా మాట్లాడుతున్నామో దానికి అనుగుణంగానే నకిలీ నెయ్యిని సరఫరాదారులు టీటీడీకి సప్లై చేశారు. దానికి రకరకాలుగా కుట్రలు జరిగాయి, రకరకాల వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. దానికి అక్కడ ఉన్న ఆ రోజున్న ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదంటే టీటీడీ పర్మనెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళు కూడా దాంట్లో పాతదారులు, నిబంధనలను సడలించడం కావచ్చు, లేదంటే ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్స్ను తప్పుగా అంటే ఇవ్వడం కావచ్చు. అంటే ప్లాంట్ వెరిఫికేషన్ ఎవరైతే ఏ కమిటీ అయితే పోయారో వారు అక్కడ ఏమీ లేకపోయినా, పాడి లేకపోయినా, ఒక లీటర్ పాల సేకరణ లేకపోయినా, పూర్తిగా రసాయనాల మిశ్రమంతో తయారు చేసిన నకిలీ నీళ్ళు సరఫరా చేయడానికి సిద్ధమైన, అక్కడ ఏం లేకున్నా కూడా అక్కడ అన్నీ ఉన్నాయి, నిబంధనలకు అర్హత ఉన్న కంపెనీగా ప్రతి వాటిని వాళ్ళు సర్టిఫై చేయడం కావచ్చు. ఎందుకంటే ఆ రోజు ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్లో ఉన్న వ్యక్తులు కూడా మీరు ఒకసారి చూస్తే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, అట్లాగే డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, వీళ్ళంతా కూడా భూమన కరుణాకర్ రెడ్డికి బంధువులు కావచ్చు, లేదంటే వాళ్ళకి అనుగుణంగా పనిచేసే వ్యక్తులు కావచ్చు. ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా పాతుపోయిన వ్యక్తి. 2004 నుంచి 2009 దాకా అక్కడ ఆల్రెడీ టీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి. ప్రతి వ్యక్తి అక్కడ టీటీడీలో పనిచేసే వ్యక్తులు కావచ్చు, దానికి అనుబంధ సంస్థలు కావచ్చు, లేదా వారికి ఉన్న అవుట్సోర్సింగ్ విధానంలో వాళ్ళు తీసుకునే ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరితో కూడా కొంత అవినాభావ సంబంధం కావచ్చు, లేదంటే కొంత బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా భూమన కరుణాకర్ రెడ్డి అందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగల స్థాయిలో ఈరోజు ఆ గుప్పెట్లో పెట్టుకున్న వ్యక్తి కాబట్టి వ్యవస్థల్ని అక్కడ వారు తప్పుడు వెరిఫికేషన్ రిపోర్ట్లు ఇవ్వడం కావచ్చు. ఇట్లాగా తర్వాత సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూరు వారు ఇచ్చిన రిపోర్టులను దాచిపెట్టడం, అంటే తొక్కిపెట్టడం కావచ్చు. ఇట్లా రకరకాల నివేదికలను ఇచ్చిన మాట వాస్తవం. ఈరోజు వీళ్ళు మాట్లాడేది ఏంటంటే దాంట్లో జంతువులు నెయ్యి అని చెప్పలేదు సిట్టు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆ రోజు జంతువులకు ఉందని చెప్పారు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాంట్లో ఉన్న పాయింట్ అది కూడా వాళ్ళు మాట్లాడారు. ఈరోజు పయాలు కాసుగా మాట్లాడుతూ 2024 జూలైలో 4 ట్యాంకర్ల నెయ్యి టీటీడీకి సరఫరా చేయబడింది ఏఆర్ డైరీ ద్వారా. ఆ నెయ్యిని వీళ్ళు ప్రాథమికంగా ఒక టెస్ట్ చేసి అక్కడ మనకు ఏదైతే ల్యాబ్ ఉందో టీటీడీలో దాంతో ప్రాథమికంగా టెస్ట్ చేసి ప్రమాణాలు సరిగా పాటించట్లేదు అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఆ 4 ట్యాంకర్లను తిప్పి పంపిస్తూ ఆ 4 ట్యాంకర్ల శాంపుల్స్ని ఒకసారి ఎన్డీడీబీకి పంపించండి, చూద్దాం ఇది ఎలాంటి, ఎందుకు ఇట్లా ఈ ప్రమాణాలకు తగ్గగా లేదు, ఇది మనము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మనం సరఫరా చేయమని టెండర్లు పిలిచాము, కానీ ఇక్కడ మనం చూస్తే అలాగా ఉండట్లేదు ఇది అని చెప్పి ఒకసారి డౌట్ వచ్చి వాళ్ళు వెరిఫికేషన్ కోసం పంపించారు. ఆ రోజు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు క్లియర్ కట్గా దాంట్లో ఈ శాంపుల్స్లో అనిమల్ ఫ్యాట్స్ అంటే వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసినాయి, పూర్తిగా ఈ అనిమల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్తో నిండిన నెయ్యి అని చెప్పి ఆ రోజు క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ను కూడా పయ్యావుల కేశవ్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో చూపించారు. అది ఇంటర్నెట్లో కూడా అవైలబిలిటీ ఉంది, చూపించారు. సో దాని మీదనే ఆ రోజు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరు కూడా మాట్లాడారు. దాని తర్వాత ఈరోజు సిట్ దర్యాప్తులో మరి ఆ రోజు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో ఉన్న ఈ జంతు కొవ్వులు ఈరోజు సిట్ దర్యాప్తులో ఎందుకు లేదు అనేది ప్రధానమైన క్వశ్చన్ ఇక్కడ. సో ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఏ శాంపుల్స్ అయితే తీసుకున్నామో గీ శాంపుల్స్ వాటికి మేము టెస్టింగ్ పంపినప్పుడు, అంటే ల్యాబ్కు పంపినప్పుడు లిమిట్ ఆఫ్ డిటెక్షన్, అంటే ఏదైనా ఒక పదార్థం, ఆ నెయ్యిలో రకరకాల పదార్థాలు ఉంటాయి, ఏదైనా ఒక పదార్థం 10% పైన ఉంటేనే ఆ టెస్ట్ రిపోర్ట్లో మనకు కనపడుతుంది.
దాన్ని లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటారు, ఎల్ఓడి. ఏదైనా పదార్థాలు అంటే జంతువుల కొవ్వులు కూడా 10% కన్నా తక్కువ ఉంటే ఆ టెస్టింగ్స్ ఆ టెస్ట్లో మనకు కనపడవు. కాబట్టి దానికి వేరే టెస్టులు చేయించుకోవాలి మీరు. దానికి వాళ్ళు ఎంటీ డిఎన్ఏ టెస్టులు కూడా ఏదో ఒక వేరే టెస్ట్ అంటే ఇంకా సూక్ష్మంగా దాన్ని పరిశీలించడానికి ఈ ఎంటీ డిఎన్ఏ టెస్టులు చేయించండి, దాంట్లో అవి వచ్చే అవకాశం ఉంది అనేది క్రిస్టల్ క్లియర్గా సిట్ దర్యాప్తులు తేల్చారండి. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ అందరికీ ప్రధానంగా తెలుస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఆ రోజు చైర్మన్గా ఉన్నారు, ఆయన పిఏ చిన్నప్పన్న, ఆయన ఈ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి 50 లక్షల రూపాయలు నగదు రూపంలో డబ్బులు తీసుకున్నారనేది సిట్ దర్యాప్తు తేల్చింది. క్రిస్టల్ క్లియర్గా సిట్ దర్యాప్తులో ఉంది. దానికి చిన్నప్పన్న కూడా అగ్రి అయినట్టున్నారు కాబట్టి ఈరోజు ఆయన జైలు పోయారు. దాంతోపాటు చిన్నప్పన్నకు సంబంధించిన అకౌంట్స్లో ఒక 5 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగాయి. సో ఒక చిన్న ఉద్యోగి 30-40 వేల జీతానికి పనిచేసే ఒక ఉద్యోగి అకౌంట్స్లో ఒక 5 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఈ డబ్బు ఎవరికి పోతూ ఉంది? సో పాత్రదారులు ఎవరు, దానికి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరు, ఎంప్లాయీస్ ఎవరు, ఆ రోజు పర్చేజ్ మేనేజర్ కావచ్చు, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ కావచ్చు, డైరీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, గోశాల డైరెక్టర్, ఇలా అందరినీ కేసులు పెట్టారు, అరెస్ట్ చేస్తున్నారు. కానీ చిన్నప్పన్న అనే వ్యక్తి ఎవరి కోసం ఈ డబ్బులు తీసుకున్నాడు అనేది ఒక పాయింట్. రెండోది ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే టీటీడీలో ఖచ్చితంగా అది బోర్డుకి వెళ్ళాలి. ఏదైనా సరే డెసిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా బోర్డుకి వెళ్ళాలి. ఒక జనరల్ డైలీ అడ్మినిస్ట్రేషన్లో భాగంగానే ఈఓలు కానీ జేఈఓలు కానీ పనిచేస్తారు. అంటే అప్రధానమైన డైలీ రొటీన్ ఏదైతే అడ్మినిస్ట్రేషన్ ఉంటుందో వాటి విషయంలో మాత్రము ఈఓ కావచ్చు, జేఈఓలు కావచ్చు రేషన్ తీసుకుంటారు. కానీ ఇట్లాంటి ఒక నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్లు పిలవడం కావచ్చు, దాని నిబంధనలను ఫ్రేమ్వర్క్ తయారు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా బోర్డుకి వెళ్ళాలా. బోర్డులో చైర్మన్ ఉంటారు, మెంబర్లు ఉంటారు, వీళ్ళు అప్రూవ్ చేస్తేనే అది ముందుకెళ్తుంది. మరి ఈ ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియకుండా ఈ నిబంధనలు సడలించడం కావచ్చు తీసుకోరు కదా. అక్కడ అందరినీ తెలుస్తున్న ప్రశ్న ఈరోజు రాష్ట్రము దేశం అంతా కూడా ఈరోజు ప్రధానమైన ప్రశ్న ఒకటే, ఎక్కడ సిట్ రిపోర్టు ఎందుకు వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ కానీ లేదు ఆ స్థాయి వ్యక్తుల్ని ఎవరిని కూడా ఎందుకు ఈ దర్యాప్తులో వాళ్ళు ఏమీ మాట్లాడలేదు? ఎందుకు ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఐఏఎస్ అనిల్ సింఘాల్ గారు ఆ రోజు టీటీడీ ఈవోగా ఉన్నారు, మరి ఆయన మాత్రం ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమన్నారు, ధర్మారెడ్డి గారి మీద తీసుకోమన్నారు. అట్లాగే అక్కడ అకౌంట్స్ ఆఫీసర్ ఆయన మీద నలుగురు తీసుకోమన్నారు. అంటే వీళ్ళు నలుగురే నా తప్పు చేసింది, టీటీడీ బోర్డు చేయలేదా? బోర్డు చైర్మన్ చేయలేదా? అక్కడున్న మెంబర్లు చేయలేదా? మరి చిన్నప్పన్న ఎవరి కోసం పనిచేశారు? నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే డబ్బు తీసుకున్నాడా? లేదంటే ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ సింఘాల్ గారు చెప్తే డబ్బు తీసుకున్నారా? ఇప్పుడు వీటన్నిటికీ సమాధానం వెతకాలి. ఈ సమాధానం వెతికే ప్రక్రియలో భాగంగా సింఘాల్ గురించి కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఒక మాట మాట్లాడారు. అంటే మరి ఆయన తప్పు చేశాడని తెలిసి కూడా మీరు ఎందుకు 2 సార్లు ఈవోగా ఆయనకు పదవి ఇచ్చారు అని, ఇప్పుడు మాత్రం ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఆయన తప్పు ఉందని ఎలా చెప్తున్నారు అనే విషయం గురించి భూమన కూడా మాట్లాడారు. రైట్, దీనిపైన రామారావు గారితో మనం మాట్లాడదాము. ఆంజనేయ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. అండ్ బొట్ల రామారావు గారు వైసీపీ అధికార ప్రతినిధి మరోసారి జాయిన్ అవుతారు. బండారు రామ్మోహన్ రావు గారు ఎనలిస్ట్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే ఆంజనేయ రెడ్డి గారు. క్యాబినెట్ వరకు ఈ చర్చకు వచ్చింది ఈ విషయం అంటే ఇది చిన్న తప్పిదమా లేక పాలన వైఫల్యం అనుకోవచ్చా? మేడం హలో చెప్పండి వింటున్నాం. వినిపిస్తుందా? దాన్ని నేను ఇంతకుముందు బహుశా మీతో చర్చలో పాల్గొంటున్నప్పుడు చెప్పాను అనుకుంటున్నాను గుర్తున్నంత వరకు, లేదా ఇంకెవరో రాజు గారు ఎవరో ఉదయం చర్చలో $9 దొంగతనం జరిగినప్పుడు ఆయన ఎవరో రవికుమారా ఎవరో పేరు, అది రవి దొంగతనం జరిగినప్పుడు అది మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఏం చెప్పారంటే $9 $72,000 $82,000 ఏదో చెప్పాడు. సరే ఆయన లెక్కల్లో వీక్ అయి ఉండొచ్చా లేదా పొరపాటుని చెప్పాడు. అది చాలా చిన్న దొంగతనము. దానికోసము 15 కోట్ల 20 కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడు. ఎంత హాస్యాస్పదమో చూడండి.
72,000 82,000 దొంగతనం జరిగితే ఆయన 15-20 కోట్ల రూపాయలు టీటీడీకి ఇస్తారా? ఎవరన్నా ఇస్తారా? చర్చించాం మన విషయాన్ని చాలా సార్లు. ఆ? ఈ విషయాన్ని మనం డిబేట్ లో చాలా సార్లు చర్చించాం దీనిపై. అనుకున్నా కదా. ఒకటి. రెండోది, లోక్ అదాలత్ లో రాజీ చేశామన్నారు. అసలు లోక్ అదాలత్ లో రాజీ చేసే ప్రొవిజన్ ఎక్కడుంది? వాళ్ళకి ఆ హక్కు ఎక్కడుంది? అవతలు ఎవరు? భగవంతుడు దేవదేవుడు ఏమన్నా వీళ్ళ దగ్గరికి రాజీకి వచ్చారా లోక్ అదాలత్ లో? ప్రశ్నలు కనుక సమాధానం చెప్పరు కదమ్మా. మాజీ ముఖ్యమంత్రి గారు చాలా చిన్న దొంగతనం అన్నారు. ఆ రోజు సాయంకాలమే ఆ దొంగతనం చేసిన ఆయన ఏం చెప్పాడంటే, నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా దుర్మార్గం చేశాను, మా కుటుంబం చాలా బాధపడుతుంది, భగవంతుడి విషయంలో చాలా అపచారం చేశానని చెప్పాడు. కాబట్టి ఇది చిన్న దొంగతనమా లేదా పెద్ద దొంగతనమా మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించి చర్చ జరుగుతున్నప్పుడు సహజంగానే కేబినెట్ లో చర్చ జరుగుతుంది. దాని మీద సిట్ దర్యాప్తు సంస్థ ఇచ్చిన నివేదిక మీద చర్చ జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలు ప్రజలు తప్పుదోవ పట్టించడం కోసము దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరును ఖచ్చితంగా రాష్ట్ర కేబినెట్ లో చర్చిస్తారు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. అందులో ఇది కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్ కి సంబంధించి నేను అనేక సందర్భాల్లో అడిగాను. ఆ చిన్నప్పన్న పెద్దప్పన్న ఆయన అప్పళంగా కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లోకి వచ్చాయి. ఆ చిన్నప్పన్న ఎట్లా వచ్చాయి, అవి ఎందుకు వచ్చాయి, ఆయన స్థాయి ఏమిటి? చాలా చిన్న ఉద్యోగి. ఆయన్ని తీసిపోయి మళ్ళా ఆంధ్ర భవన్ లో లైజన్ ఆఫీసర్ గా వేశారు. ఆ లైజన్ ఆఫీసర్ ఆయన యొక్క అర్హత ఏమిటో, ఆయన ఏం చదువుకున్నాడు, స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవో విడుదల చేశారు ఆయన లైజన్ ఆఫీసర్ వేయడం కోసం. ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం చెప్పరా? వీటన్నిటికంటే మించి అసలు టెండర్ ప్రక్రియలో ఉండే నిబంధనలు ఎందుకు మార్చారు? టెండర్ ప్రక్రియ యొక్క కండిషన్స్ ఎందుకు మార్చారు? గతంలో అనేక సంవత్సరాలుగా ఉండే టెండర్ ప్రక్రియ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అది 250 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండాలని, లేదా ఇన్ని పాలు సేకరించి ఉండాలని, లేదా ఇంత సప్లై చేసి ఉండాలని అని, వీటన్నిటిని ఎందుకు మార్చారో ఇప్పటికి సమాధానం చెప్పడం లేదు. వచ్చి ఇవన్నీ అబద్ధాలు, ఈ తప్పుడు, ఇది రాజకీయ కక్ష అంటారే తప్ప టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారంటే చెప్పరు. ఆయన చిన్నప్పని అకౌంట్ లో కోట్ల రూపాయలు ఎట్లొచ్చాయంటే చెప్పరు. దానికి సమాధానం ఏమిటో చెప్పరు. సరే, అందుకని ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం కూడా ఛార్జీ షీట్ లో లేకున్నా కూడా నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టమని పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడారు కదా. అయితే ఏంటి ఇతర వైఫల్యాలను కూడా వెలుగులోకి తీసుకొస్తామని అంటున్నారు. ఏ విధంగా వెలుగులోకి తీసుకొస్తారు? మంత్రివర్గంలో దీనికి ఒక కమిటీ వేశారు. నేనేం చెప్తున్నానంటే, ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. దేవదేవుడికి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు, కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచిన వాళ్ళు ఎవరిని, వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా చాలా అన్యాయంగా వ్యవహరించిన ఎవరిని వదిలిపెట్టరు. దీనికి ఒక లాజికల్ కన్క్లూజన్, అర్థవంతమైన ముగింపు వస్తుంది. భవిష్యత్తులో ఎవ్వరూ కూడా టీటీడీలో ఇటువంటి పనులు చేయకూడదు అనే విధంగా శిక్షలు ఉంటాయి. వాళ్ళకి సరైన శిక్ష ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎవరిని తప్పు చేయని వాళ్ళని ఎవరిని ఇనికించడం కోసం ప్రయత్నం చేయడం లేదు. దర్యాప్తులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి దర్యాప్తులు. సో హూ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఆల్ దిస్ నాన్సెన్స్? ఇదంతా కూడా చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే అందరినీ కూడా, నేను అందుకని ఇంగ్లీష్ లో చెప్తారు, ఈ బక్ స్టాప్స్ వేర్, ఎక్కడ ఆగుతుంది ఇది, ఈ దర్యాప్తు ఎక్కడికి పోయి ఆగుతుంది? ఈరోజు చైర్మన్ గారి దగ్గర పోతుందా చూడాల్సి ఉంది. ఆనాటి ఈవో ధర్మారెడ్డి, ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానమ్మా, ధర్మారెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ కాదు. ఆయన నాకు తెలిసి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఎవరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కాని వాళ్ళు ఎవరూ లేరు. మీకేమైనా తెలుస్తున్నా చెప్పండి. పెద్ద రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వెరీ సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. అనేక విషయాలు చాలా కూలంకషంగా విశ్లేషిస్తుంటారు. మరి రామ్మోహన్ గారికి ఏమన్నా తెలుసో తెలియదో నాకు తెలియదు. టీటీడీ చరిత్రలో ఒక నాన్ ఐఏఎస్ కాని వాళ్ళని ఈవోగా చేసిన సందర్భం ఎందుకు చేశారు? ఎందుకంటే ఇదంతా కుట్ర. వాళ్ళ సొంత మనుషులను అక్కడ పెట్టుకుంటే దే కెన్ డూ ఆల్ సార్ట్స్ ఆఫ్ నాన్సెన్స్ థింగ్స్.
పందిని నందిని చేయొచ్చు, నందిని పందిని చేయొచ్చు. ఈ రకరకాలు చేయడం కోసం వాళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు. అక్కడ ప్లాంటెడ్ హూ ఇస్ నాట్ క్వాలిఫైడ్. ఐఏఎస్ కానీ వాళ్ళు ఎందుకు పెడతారమ్మా? వాళ్ళ సొంత మనుషులు, జేబులో ఉండే మనుషులు కాబట్టి ఏమైనా చేయొచ్చు అని పెట్టారు. కాబట్టి ఎవ్వరు తప్పించుకోలేరు. ఎవ్వరు ఖచ్చితంగా ఆ జైలుకి వెళ్ళాలా, కటకటాలు ఊసలు లెక్క పెట్టాల్సిందే, ఇంక్లూడింగ్ ఆనాటి చైర్మన్ అందరూ కూడా బాధ్యత వహించాల్సింది. రైట్ రామారావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం. రామారావు గారు, 11 పేజీల లేఖలో ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాల గురించి మాట్లాడారు. అయితే తప్పులు చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా సిట్ పేర్కొంది. మరి ఏంటి, ఎలా సమాయత్తం అవుతున్నారు మీరు? సో మీరేమో అసలు కల్తీ నెయ్యి ఏమీ జరగలేదు, సిట్ సిబిఐ కూడా దాన్ని చెప్పింది, మరి మీరెందుకు దీన్ని పదే ప్రస్తావిస్తున్నారని మాట్లాడుతున్నారు? గుడ్ ఈవినింగ్ మేడం. ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ పరిస్థితి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుతున్నాం. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఉంది. నవ్వుదురులే ఆంజనేయ రెడ్డి గారు, ఇంకా నవ్వుతారు మీరు. చాలా విచిత్రమైనటువంటి విషయాలు మాట్లాడాల్సి వచ్చింది. ఇంకా నవ్విస్తాం. నేనేమంటున్నానంటే మేడం, 36వ స్థానానికి కూటమి ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నటువంటి ర్యాంకింగ్ 36వ ర్యాంక్. అంటే సిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించింది కదా మేడం. అంటే సిట్ అంటే ఏం లేదు మేడం, చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఇది పరిస్థితి, సిట్టుకు ఉన్నటువంటి పరిస్థితి అది ఈ రాష్ట్రంలో. నేనేమంటున్నానంటే, మనం చూసాం మరికొన్ని కేసుల్లో కూడా ఎక్కడా కూడా పారదర్శకత లేదు. పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి మనం చూసాం. అంబటి రాంబాబు ఈ ఎపిసోడ్ లో కూడా ఎంత దుర్మార్గంగా ఇంటి మీదకి పోయి, ఆయన మీదకి పోయి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు కనీసం కూడా పట్టించుకున్నటువంటి పాపాల పోలం. అది ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ. మరి సిట్కి ఎక్కడ మేడం? సిట్ యొక్క లేఖ ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది. అసలు ఈ కూటమి నాయకులు కూడా, బీజేపీ ప్రతినిధులు కానీ, టీడీపీ ప్రతినిధులు కానీ క్లారిటీ లేదు మేడం. ఒక రోజేమో వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జంతుకోవులు కలిసినాయి అంటే, ఆ జనసేన నుంచి డిప్యూటీ సీఎం గారేమో అసలు లేదు కాదు, పంది కొవ్వు కలిసింది లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అంటారు. మరి కొద్ది కాలం తర్వాత ఏమో అసలు రసాయనాలు కలిసి అని మాట్లాడతారు వీళ్ళు ప్రతినిధులు వచ్చి. మళ్ళీ కొంతమంది ఏమంటారు, అసలు ఏమాత్రం నెయ్యి బొట్టు కూడా లేదు, మొత్తం కల్తీ మొత్తం కూడా ఆ యొక్క కెమికల్స్ ఏనని చెప్పి కొంతమంది చెప్తారు. ఎక్కడ మేడం కొంత లేనటువంటి ఆరోపణలు. వీళ్ళు ఏంటంటే మీడియాని కానీ ప్రజాబాహుల్యంలో ఖచ్చితంగా అబద్ధాలు ప్రచారం చేయడానికి వీళ్ళు ఇదొక రాజకీయాల్లో కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకు అవగాహన ఇప్పుడిప్పుడే బోధపడుతుంది. ప్రజలకు ఖచ్చితంగా వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి. అందుకే వీళ్ళకి భయం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ప్రతి సమస్యను కూడా ప్రజలకు వివరిస్తా ఉంటే వీళ్ళకి గుండెల్లో రైలు బరిగెడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి ఎపిసోడ్స్. ఎందుకు మేడం? ఊరు పేరు లేనటువంటి ఫ్లెక్సీలు వేసి వివాదాలకు ఆస్కారం ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా? అసలు తెలుగుదేశం పార్టీ వేసిందా, ప్రభుత్వం వేసిందా, వాళ్ళ నాయకులు వేశారా, లేకపోతే ఏదైనా సంస్థ వేసిందా? దమ్ము ధైర్యం లేనటువంటి ఆలోచన విధానం. కేవలం వీళ్ళు తప్ప వీళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళకి అసలు స్పష్టత లేనటువంటి అంశం అయితే మనకు కనిపిస్తుంది కదా మేడం. మరి వాళ్ళు మీరే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు కదా, ఎవరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఊరు పేరు లేని ఫ్లెక్సీలు వేసి వివాదాలు సృష్టించడం డైవర్షన్ పాలిటిక్స్. అట్లాగే ముఖ్యమంత్రి గాని, ఉప ముఖ్యమంత్రి గాని ఆ యొక్క గొడవ జరుగుతుంటే దాన్ని అదుపులో ఉంచడం, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి కనీస బాధ్యత మర్చి టీవీల ముందు కూర్చొని చోద్యం చూడటం. పోలీసులు ఎవరన్నా ఒకవేళ ఆపుతుంటే వాళ్ళకి మరలా ఫోన్లలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఇదా లా అండ్ ఆర్డర్ కానీ డైవర్షన్ అంటే? ఇది మేడం. ఇక్కడ నేనేమంటున్నానంటే, డైవర్షన్ పాలిటిక్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క నిన్న కూడా చూసాం మేడం, ఆయన ట్రాప్ లో పడొద్దు, వైసీపీ ట్రాప్ లో పడొద్దని తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆయన సందేశం ఇస్తుంటే ఎంత దుర్మార్గం మేడం. ట్రాప్ లో ఎవరు పడ్డారు, ఎవరు పడుతున్నారు, ఎవరిని కేసులు ఏదైతే ఎరవేసి కేసులు పెట్టేటటువంటి దానికి ఈ ఫ్లెక్సీల్ ఇష్యూ కారణభూతమైంది కదా మేడం. చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం ఆ యొక్క స్టేట్మెంట్ లోనే ఉంది మేడం. ఆయన ట్వీట్ గా మన మీడియా ముందు మాట్లాడే దాంట్లో సిద్ధహస్తుడు. ఈ యొక్క రాజ్యాంగంలో కానీ వ్యవస్థలో ఉన్నటువంటి, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి, చట్టంలో ఉన్నటువంటి సౌలభ్యాలను తన అవసరానికి తిరుపతిలో ఫ్లెక్సీలు వేసింది మీరే, అక్రమాలకు, దుర్మార్గాలకు ఆయన వినియోగించుకుంటాడనేది ఇది మొట్టమొదటిసారి కాదు మేడం. వెనకటి ఒక సామెత ఉంది. ఆ సామెత మాదిరిగా ఏదైతే కనకపో సింహాసనమున సునకమును కూర్చుండబెట్టినా దాని వెనకటి బుద్ధి మారదనేటువంటి అంశం మీద చూస్తే
ఆయన మొట్టమొదటి ఏం చేశారు, ఇప్పుడు ఇంత వయసు మళ్ళినా కూడా అదే ఏమండి ఎవరికి క్రెడిబిలిటీ ఉందో, ఎవరు దుర్మార్గమైన ఫ్యామిలీనో అందరికీ తెలుసండి రాష్ట్రంలో. కోట్లాది కోట్ల రూపాయలు వైఎస్ ఫ్యామిలీ బతుకేందో, వైఎస్ ఫ్యామిలీ సత్తా ఏందో, వైఎస్ ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏందో అందరికీ తెలుసండి. నారా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ గారికి పోల్చమాకండి. రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు. కూడా వీళ్ళు పారదర్శకంగా ప్రజలకు ఏం చేశారు చెప్పానండి, సూపర్ 6 పేరుతోటి సూపర్ మోసం చేశారు. 147 హామీలు అసలు ఒక్కటి కూడా ఈ రోజు మేమన్నీ పూర్తి చేసామని డబ్బా కొట్టుకుంటున్నారు. ఇది మంచి ప్రభుత్వం. లడ్డు ఎక్కడి నుంచి వచ్చింది బాబు? లడ్డు అనేది వాళ్ళ దుర్మార్గాలు దుశ్చర్యలందరూ తెలుసండి. గత 30-40 సంవత్సరాలుగా రాజశేఖర రెడ్డి ఎంతమంది చంపించాడు, రాజారెడ్డి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు, జగన్మోహన్ ఎంత దుర్మార్గంగా పెట్టి అందరూ తెలుసండి. మీరు క్రెడిబిలిటీ గురించి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఈ మాదిరిగా హత్య రాజకీయాలు చేయాలా, జనాల్ని మోసం చేయాలా, జనాల్ని చంపలా, ఎక్కడ ప్రజల కోసం వచ్చాడు ఆయన. మీరు జగన్మోహన్ రెడ్డిని కూర్చోబెట్టారు సింహాసనం మీద. ఆయన సులభంగా హీనమైన వ్యక్తి, సులభంగా హీనమైన వ్యక్తి. ఆయన గురించి మాట్లాడండి. ఇలాంటి వ్యక్తి వల్ల 5 సంవత్సరాలు సర్వనాశనమైంది ఆంధ్రప్రదేశ్. మీరు మాట్లాడితే ఎట్లా? రాజకీయాల్లో విలువలు ఉన్నాయి, ప్రతిపక్ష నాయకులకు కూడా విలువల గురించి మీరు మాట్లాడతారా? విలువల గురించి మీరు మాట్లాడతారా? సొంత చెల్లిని తల్లిని బయటికి కట్టేసుకోవాలి, మీకు విలువలు ఉన్నాయా? విలువల గురించి మీరు మాట్లాడతారా? సొంత చిల్లాన్ని చంపించిన వాళ్ళు మీరు మాట్లాడతారు విలువల గురించి? ఏమండి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మీరు ఓన్ చేసుకున్నారు, మీరు విలువల గురించి మాట్లాడతారా? మీరు ఒక పార్టీ పెట్టి రాజశేఖర గురించి మీరు ఓన్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు చేతికి వచ్చిన తర్వాత అది తెలుగు దుర్మార్గపు పార్టీ తప్ప తెలుగు దేశం పార్టీ కాదని మళ్ళీ మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు. మంచి కామెడీ చేస్తున్నారు రామారావు గారు. బాగా రామ్మోహన్ గారు, కామెడీ చేస్తున్నారు. అసలు యానిమల్ ఫ్యాట్ కలవలేదని వైసీపీ, అది నెయ్యి కాదని టీడీపీలా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నా. ఇది క్యాబినెట్ భేటీలో చర్చ దాకా వచ్చింది. మంత్రివర్గం ఒక కమిటీ కూడా వేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అండ్ సిట్ కూడా దీంట్లో ఎవరెవరు తప్పులు చేశారు ఏంటి, వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి ఆ 11 పేజీల లేఖలో పేర్కొన్నారు. మరి ఏంటి ఈ ఆరోపణలు కానీ, మంత్రివర్గ భేటీ కానీ, ఈ నెయ్యి విషయం కానీ, చర్యలు తీసుకోవడం కానీ ఏంటి, ఎలా చూడాలి దీన్ని? మీకు అట్లాగే అలాగే నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోండి. నేను అడ్వకేట్ గా మిగతా ముగ్గురు చెప్పలేదు కాలు పెట్టి, కానీ కొన్ని నాకు అనుమానాలు ఉన్నాయి. అది తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి కూడా. ఎందుకంటే గజం మిథ్య పలాయన మిథ్య అని ఒకటి ఉన్నది. అట్లాగే ఉన్నది ఏమి అన్ని మిథ్యని. ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కొవ్వు పంది కొవ్వు కలిసింది రకరకాల. మొత్తం మీద మేమైతే రిలీఫ్ అయింది ఏంటంటే ఏం లేదు, ఇందులో కలవలేదని సిట్టే రిపోర్ట్ ఇచ్చింది. సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అంతకుముందు ఇప్పుడు చార్జ్ షీట్ లో కూడా అదే పేర్కొన్నారు, నయం అంటున్నారు. గతంలో అనేక అపోహలు. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. ఒక ప్రభుత్వం పోతే ఒక ఓటు పోతే ఇంకో ఓటు వస్తుంది. నా ఆరోపణ ఏంటంటే టీటీడీకి ఒక వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థ పనిచేయాలా, లేకుంటే ముఖ్యమంత్రులే ఒక కర్ర పట్టుకొని వాచ్మెన్ లాగా అక్కడ ఉద్యోగాలు చేయాలి? సమస్య ముఖ్యమంత్రుల దాకా, మాజీ ముఖ్యమంత్రి దాకా ఎందుకు వస్తుంది అంటున్నాను. ఇప్పుడు కూడా నేను 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాను. విజయ డైరీలో ఇట్లాగే మేము వార్త రాసినాం చాలు 34 ఏళ్ళ క్రితం అనుకుంటాను. 4 కూడా ఉంది దాని మీద. ఒక 10 ట్యాంకర్లు అప్పుడు మన ఏమంటారు విజయ మన నూనె ఉంటది కదా, ఆ 4 ట్యాంకర్లు వచ్చినాయి. సేమ్ ఇట్లాగే ఇదే సంఘటన కనుక ఆ 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు. నాణ్యత లేదు వెనక పంపారు. పంపగానే మేము వార్తలు రాసినాం ఇది నాణ్యత లేదు. దాని మీద కొంచెం రెక్కి నిర్వహిస్తే తెలిసింది ఏంటంటే, ఒక రోజు బయట ఉంది మళ్ళీ అదే ట్యాంకర్లు వచ్చినాయి అదే నెంబర్లతో. ఒక రోజులో అయితే ఇక్కడ ఊరానికి నిప్పుకొని రాదు కానీ 24 గంటలు మనకు వెనక్కి వస్తే వాటిని మళ్ళీ అలౌ చేశాం. మొదలు నాణ్యత లేదని వెనక పట్టిన దాన్ని మళ్ళీ ఎందుకు వచ్చింది అని దాన్ని వార్త రాస్తే చాలా పెద్ద గందరగోళం జరిగింది. ఇది కూడా అట్లాగే. ఎందుకంటే మీరు అవే ట్యాంకర్లు వెనుకపోయినాక మళ్ళీ అనుమతించారు కదా. ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా నాకు 2 శేష ప్రశ్నలు ఉన్నాయి, ప్రభుత్వం చెప్పాలని నా ఉద్దేశం. ఇవాళ నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే 400 రూపాయలకు నువ్వుల నూనె వస్తుందా, ఇప్పుడు ఎంత కొంటున్నారని అనుకున్నాను. పాతది పక్కన పెడతాం, ఎందుకంటే అనేక రిపోర్ట్లు వచ్చినాయి. జంతువులకు కలిసిందని రిపోర్ట్ ఎట్లా వస్తుంది ఇంతకుముందు శేఖర్ రెడ్డి గారు చెప్పారు కదా, అద్భుతంగా చెప్పారు. 10% కంటే ఎక్కువ కలిస్తేనే తప్ప మనకు బయటపడదు. కరెక్టే. ఇంకోటి కూడా ఉన్నది, ఏది గుజరాత్ డైరీ వాళ్ళు ఇచ్చిన దాని మీద ఒక రిపోర్ట్ ఏముందంటే, ఎప్పుడైతే ఆవులు కానీ గేదెలు కానీ
పశువులకు మేత సరిగా అందకపోతే ఒక్క రోజు కనుక పస్తుంటే తెల్లారి పాలల్లో ఏది వాటి జంతువుల వాటి కొవ్వు కూడా కరిగి పాలలోకి వస్తుంది. 1-2 రోజులు సరిగ్గా మేత పెట్టకపోతే అని ఒక మాట ఉన్నది. అంటే అందుకమ్మా నేను వ్యవసాయం ఉంది, పశు సంపద ఉన్నది, నేను వ్యవసాయం చేస్తాను. చాలా సార్లు ఆ పశువులు మేసిన మేతను బట్టి పాలల్లో తేడా వస్తుంది. మనకు వెల్లుల్లి ఉంటది కదా, వెల్లుల్లి ఆకులు తినేది అనుకోండి, తెల్లారి వాసన అంతా వెల్లుల్లి వాసన ఉంటాయి పాలన్నీ కూడా. అట్లా ఆ తిన్న ఆహారాన్ని బట్టి కూడా మన పాలల్లో కల్తీ కాదు అంటే ఆ వాసన కానీ అట్లాంటివి అని వస్తాయి. అందుకని ఆ 4 ట్యాంకులు వెనక్కి పంపించింది కదా, మళ్ళీ వచ్చినాయి కదా. అప్పుడు ప్రభుత్వం ఒకటి ఉంది, అప్పుడు బోర్డు ఉన్నది, అవన్నీ ఉన్నాయి కదా. వీళ్ళు వచ్చినాక కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా మళ్ళీ 6 నెలల దాకా అవే వాళ్ళే సప్లై చేసింది కదా. మరి మొదలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏవి సప్లై అయ్యాయో అదే కాంట్రాక్టర్లు వీళ్ళు వచ్చిన 6 నెలల తర్వాత కూడా అదే సప్లై చేసింది కదా. మరి అప్పుడు కూడా ఇవే అయినాయా? వెలుగులోకి వచ్చింది ఎప్పుడు? 6 నెలల తర్వాత వీళ్ళు బయటకు తీసుకొచ్చినప్పుడు. ఒకటి. రెండోది ఏంటంటే సనాతన ధర్మం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టారు. జంతువులకు ఒకటి పందికు ఒకరిని మించి స్వామి కంటే స్వామి భక్తులు ఒకరిని మించి ఒకరు మాట్లాడేది కదా. ఇప్పుడు చివరికి ఛార్జ్ షీట్ లో ఏముంది? నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఛార్జ్ షీట్ లో ఏముంది? ఇవన్నీ ఒకటి అని తెలియదు కదా, అంత డొల్ల అని తెలియదు కదా. ఇప్పటికైనా సరే ప్రజల మనోభావాలతో ఈ పార్టీలు ఆడుకోకండి అంటున్నాను నేను. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇవాళ ఏదైతే సప్లై అవుతుందో నెయ్యి, ఈ నెయ్యి కూడా అంటే ఏమంటే నెయ్యిలో ఏం లేదంటున్నారు కదా, రసాయనాలతో. ఒక్క బర్రెలు ఎందుకు శేఖర్ రెడ్డి గారు బాగా చెప్తారు. ఏమంటున్నారంటే అక్కడ ఒక్క గేదె లేదు, ఒక ఆవిచ్చే పాలు లేదు, పాలిచ్చే ఆవు లేదు, మొత్తం అంతా సింథటిక్. ఇవన్నీ ఏమైందంటే నయం. ఎందుకంటే ఏమంటున్నానంటే ఆ జంతువులకు కలవలేదు, సింథటిక్ అన్ని రసాయనాలు లేక లొల్లి లేదంటున్నాను. భక్తుల మనోభావాలు కొంచెం తృప్తి పడతాయి అంటున్నారు. ఏమీ లేకుండా వాళ్ళు చేస్తే అర్హత పరీక్ష చేసింది ఎవరు? అవినీతి ఉంది. నేను అదేమంటాను అంటే దీని మీద మాట్లాడకండి. ఇంతకుముందు వారు చెప్పారు కదా అప్పిరెడ్డి దగ్గర డబ్బులు ఎక్కడ ఇచ్చినాయి అంటే ఖచ్చితంగా ఆ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు వీళ్ళు అవినీతి పాల్పడ్డారు. ఆ బోర్డు అయినా ఈ బోర్డు అయినా అవినీతి పాల్పడుతుంది. ఇప్పటికి కూడా 5,000 కోట్ల రూపాయల ఆదాయం మనకు తిరుమల దేవస్థానం ఒక రకంగా చెప్పి జిహెచ్ఎంసీ బడ్జెట్ అంతా కదా. వాళ్ళు రోజుకు 4 నుంచి 5 కోట్ల రూపాయలు హుండీలో పడుతున్నాయి. ఈ చిల్లర సిగ్గర్ కదా అంటే సామాన్య భక్తుల డబ్బులు. ఎవడో 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తే సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఇస్తారు. కానీ చిల్లర మనకు నిరుదోపిడి ఇచ్చే డబ్బులు కదా ఇవన్నీ కూడా. ఇటువంటి దాన్ని మనం ఎట్టా వినియోగం చేయాలంటున్నాను. నేను 2 ప్రశ్నలు ఇచ్చి వాళ్ళకి విడిచిపెడతాను, ఇంకా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నేను ఏమంటా అంటే ఆనాడు జరిగిన తప్పిదం మీద అంతకు ముందే ఏం జరిగింది, మీరు వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇవాళ ఏం జరుగుతుంది. 400 రూపాయల నువ్వులనే రాదు. ఇప్పటికి కూడా అమూల్ రేటు చూద్దాం. అమూల్ ఎంత ఉంది? 900 రూపాయల చెట్లు ఉంది. హెరిటేజ్ అనుకుందాం, హెరిటేజ్ ఎంత ఉంది? 800 నుంచి 900 ఉంది. 3,000 దాకా ఉంటుందా? నెయ్యి ధర చాలా 3,000 దాకా ఉంది. మరి అందులో బంగారం కలుపుతారు ఏం తెలియదు. కానీ మరి మీరు ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, నెయ్యి ధరలు ఒక విధంగా లేవు. ఇప్పుడు కూడా 440కి 470 కొంటున్నారు కదా. ఈ 470కి నూనె రాదు 400 అన్నారు కదా. ఇప్పుడు కూడా వస్తుందా? ధరలు పెరిగింది కనుక పల్లి నూనె కూడా వస్తుంది కదా. మరి గాడిచ్చిన పల్లి నూనె 350 రూపాయలకు తక్కువ లేదంటున్నాను. అటువంటి అప్పుడు ఇందులో మరి ఎట్లా వస్తుంది? ఏ రకంగా ఇప్పుడు జరుగుతుంది అభివృద్ధి, ఇప్పుడు జరుగుతుంది అదే అనుకుంటే అదేనా ఇదన్నా రెండు ఒకటే కదా, అప్పుడు ఇప్పుడైనా ఒకటే కదా అంటున్నాను నేను. దయచేసి ఏమంటున్నాను, సిట్ రిపోర్ట్ ఏంది? సిట్ వేసింది ఈ ప్రభుత్వం, రిపోర్ట్ ఇచ్చింది ఇదే ప్రభుత్వంలో ఉన్న సిట్ కదా. గతంలో మీరు సిట్ వేసింది ఆ గత ప్రభుత్వం వేసి ఉంటే ఇప్పుడు ఇచ్చే రిపోర్ట్ వేరేగా ఉంటే నేను దాన్ని కూడా చెప్తాను అంజనట్లుగా. ఏమంటే అంటే గతంలో మనకు స్కిల్ మన చంద్రబాబు నాయుడు కేసు వేశాం. మంచి ప్రశ్న అడిగారండి, సమాధానాలు కూడా ముగించడానికి అందరూ చెప్పారు. నేను ఏమంటా అంటే మీరు 3 పార్టీల వాళ్ళు మీ మీద ఒకరినొకరు బురద చల్లుకొని మా అందరి మీద పెట్టకండి అంటున్నారు. భక్తుల మనోభావం దెబ్బతీయకండి. ఒక్క నిమిషం టైం ఏంటి? స్కిల్ స్కామ్స్ కేసులో సిట్ వేసింది ఎవరు? అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇది వచ్చినాక సిట్టు ఏమన్నది? చంద్రబాబు నాయుడుకి ఏమి సంబంధం లేదు, అవినీతి జరిగింది నిజమే, డబ్బులు మారింది నిజమే, ఇందులో ఏమీ లేదు చంద్రబాబు నాయుడుకి అన్నది. ఇంతకుముందు రెడ్డి గారు అన్నట్టు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఎవరు వేసినా కూడా మళ్ళీ అధికారులు ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టు వింటున్నాయి ఇవన్నీ సిట్లు అన్ని కూడా అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనకు ఈ కేసు కాకుండా వేరే మాట్లాడొద్దు అనుకున్నాం కానీ అన్ని వచ్చినాయి కానీ చెప్తున్నాను. మనకు పరకామణి కేసు ఉన్నది. ఒక ఆయన అన్యాయంగా చచ్చిపోయింది కదా, ఆఫీసర్ చనిపోయి చంపేశారు కదా. చంపేశారండి ఎవరు చనిపోయిన తర్వాత చచ్చింది నిజం, చచ్చింది గొడ్డలతో చచ్చింది, కోడి కట్టతో చచ్చింది, ఎట్లా చచ్చింది నిజం కదా. ఒక 5 కుంభకోణాలు జరిగాయమ్మా ఇక్కడ, 1-2 కాదు. ఆవుల మరణం, లిక్కర్ బాటిల్లు అన్ని ఏమైందంటే ఒకరి మీద ఒకరు బదనాలు చేసుకునే క్రమంలో లిక్కర్ కేసు కదా కౌంటర్ జోగి రమేష్ వాళ్ళని జైలుపోయింది అంతే కదా. ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకుంటూ ప్రజలు అయోమయాలు చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం నడవాలి. ఓట్లకు మధ్య ఏం జరగాలో చూద్దామా, ఈ కుంభకోణాల గురించే విందామంటున్నాం. ఇంతకుముందు మన రామారావు గారు చెప్పినట్టు కూడా శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయా లేవా అంటే హైకోర్టు నిన్న మందలించిందా లేదంటారా? అందుకని అసలు విషయం పోతుంది. మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దయచేసి ఈ దానిలో ఇప్పటికైనా సార్ ఆ సిట్ రిపోర్టు, ఆ ఛార్జ్ షీట్ వేసింది కదా,
దాన్ని ఆమోదిద్దాం. అంతకు మించి ఎదుటి కక్ష తీసుకొని పోతే ఏమైందంటే అసలుకి అసలు వస్తుంది. ఈ సిట్టే ఇవాళ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం జంతువుల కొవ్వు కలవలేదు. అందులో కేవలం నెయ్యే కాదు, అంటే మనకు నేతి బీరలో నెయ్యి ఎంత అంటే ఈ కేసులో గంతే ఉందండి. రైట్ విజయ్ గారితో మనం మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకు వెల్కమ్ బ్యాక్. విజయశేఖర్ రెడ్డి గారు, అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఇంతకుముందు మాట్లాడారని చెప్పాను కదా, నిజంగా బాబుకి చిత్తశుద్ధి ఉంటే కనుక టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా పైన కూడా మీరు విచారణ చేయించండి అని అన్నారు. సో దానికి ఏమంటారు? అండ్ అనిల్ సింఘాల్ని కూడా మీరు తెలిసి కూడా ఇలా 2 సార్లు ఏవో పదవి ఇచ్చారు, ఇప్పుడు మాత్రం ఎందుకు సస్పెండ్ చేస్తారు ఆర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారనే విషయాన్ని మాట్లాడారు. మేడం ఇక్కడ ఒకటి ఫస్ట్ బోలే బాబా డైరీ ఎప్పుడు వచ్చింది? సరే 2019 కన్నా ముందర కూడా బోలేబాబు డైరీ ఉంది. మరి అప్పుడు నెయ్యి సరఫరా చేశారు కదా, మరి వాటి మీద కూడా మీరు విచారణ చేయించాలి కదా అనేది ఆయన ప్రధానమైన డిమాండ్. నేను ఒకటే అడుగుతున్నా, బోలేబాబా డైరీ మొట్టమొదటగా టెండర్స్లో ఇన్వాల్వ్ అయింది ఏప్రిల్ 2019. అంటే అప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఆ టైంలో టెండర్లు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అంటే పార్టిసిపేట్ 19 to 24 జరిగిన విచారణలో మాత్రమే సిట్ ఇవన్నీ ఇచ్చింది. అంటే బోలేబాబా అంతకుముందు లేదండి, ఆ 2019 ఏప్రిల్లోనే అది ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు బోలేబాబానే ఈ మూల సూత్రధారి ఈ మొత్తానికి. రామ్మోహన్ రావు గారికి కూడా నేను ఈ ఛానల్ ద్వారా చెప్పడం ఏంటంటే, సూత్రధారి పాత్రధారి రకరకాలుగా కొంతమంది ఉన్నా, అంటే టీడీపీ పెద్దలు ఉన్నా కూడా ప్రధానమైన భూమికి పోషించింది బోలేబాబు డైరీ. వారు ఎంటర్ అయింది 2019 ఏప్రిల్లో, అది కూడా ఎలక్షన్ జరిగే టైంలో. అప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేశారు. అంటే సరఫరా ఎలక్షన్ అయిన తర్వాతే జరిగింటుంది. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాతనే సరఫరా అయిన నెయ్యిని మీరు రకరకాల టెస్టులు చేసి, మీరు తిరుమల టెస్ట్ చేశారా లేకపోతే శాంపుల్స్ బయట పంపించారా, రకరకాలుగా టెస్ట్ చేసి కదా తీసుకోవాలనేది మేము చెప్పే మాట. అది న్యాయమైన మాటే కదండి. సో 2019 ముందర సిట్ దర్యాప్తు చేయాలనే మాటకి అసలు అర్థమే లేదు ఇంకా. ఎందుకంటే ఎవరైతే తప్పు చేశారని ఈరోజు సిట్ దర్యాప్తు తెలిసిందో వాళ్ళు ఇన్వాల్వ్ అయిందే ఏప్రిల్ 2019 నుంచి. ఇంకొక మాట, ఇప్పుడు రామారావు గారు అంటున్నారు, మరి 2024 జూలైలో ఏఆర్ డైరీ వారు 4 నెయ్యి ట్యాంకర్లు పంపించారు కదా, 4 నెయ్యి ట్యాంకర్లు పంపించారు. ఈ 4 నెయ్యి ట్యాంకర్లు వచ్చింది మీ గవర్నమెంట్లో కదా. రామారావు గారికి వచ్చింది. నేనేమంటున్నానంటే, ఏఆర్ డైరీకి మేము టెండర్లు మార్చి 2024లో అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టెండర్లు జరిగాయండి. మార్చి 2024లో టెండర్లు జరిగితే వారు జూలైకి ట్యాంకర్లను సరఫరా చేశారు ఏఆర్ డైరీ. సో అంటే మొట్టమొదటిగా మేము ఆ డైరీ నుంచి ఆ రోజు చూసినప్పుడు ఫిజికల్గానే నెయ్యి బాగలేదండి. 4 ట్యాంకర్లు పరీక్ష చేసినప్పుడు, ఇప్పుడు టీటీడీలో మనకు ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ ద్వారా మనకు ఏమర్థం అవుతుందంటే, మినరల్ కంటెంట్ కానీ మాయిశ్చర్ కంటెంట్ కానీ ఇట్లా కొన్ని మినిమం బేసిక్ ఫిజికల్ టెస్ట్ చేస్తారు అక్కడ. ఈ టెస్ట్లలో మనకు అది దారుణంగా ఫెయిల్ అయినప్పుడు, అట్లాగే చూడడానికి నేకడైకి అంటే చూసేదానికి ఆ నెయ్యి బాగలేదు, దీంట్లో ఏదో తేడా ఉందని ఒక రకమైన మనకి అనిపించినప్పుడు, ఆ భావన వచ్చినప్పుడు రిజెక్ట్ చేశాం. ఒకటి మినిమం టెస్ట్లో ఫెయిల్ అవ్వడము, రెండోది మన కంటికి అది సరిగా కనపడకపోవడం. ఈ రెండింటి ద్వారా దాన్ని మనం రిజెక్ట్ చేసామండి. 4 ట్యాంకర్ని చేస్తూ ఏం చేశాము, ఎందుకు ఇట్లాంటి నెయ్యి ఉంది ఇదేమన్నా అంటే, అప్పటికే ఏంటంటే టీటీడీ బోర్డు మీద కావచ్చు, టీటీడీలో జరుగుతున్న అవినీతి కావచ్చు, ఇవన్నీ కూడా భారీగా బయటకు వచ్చాయి. గత 5 సంవత్సరాల్లో మీరు ఇప్పుడు చూస్తే కల్తీ నెయ్యితో పాటు రకరకాల సరఫరాల్లో, అంటే నెయ్యితో పాటు రకరకాల ఇతర ఏదో ఈ లడ్డులో ఉపయోగించే ఇతర పదార్థాలు కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి టీటీడీకి వస్తున్న వస్తువులు కావచ్చు, అట్లాగే ఈ షాలుస్ అని రకరకాలుగా ఏదో కాంట్రాక్ట్ ఏజెన్సీ. ఇంకోటి ఏంటంటే, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమే ఆయన 2023 నుంచి 2024 వరకు టీడీ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు కొన్ని సత్రాలకు రిపేర్లు చేసే చాలు, అంటే ఇది భక్తులకు ఇచ్చే ఉంటాయి కదంటే సత్రము, ఆ సత్రాలకు రిపేర్లు చేస్తే చాలు, వీటికి ఒక 30 నుంచి 40 కోట్లు టీటీడీ బోర్డు కానీ డబ్బులు ఇస్తే మేము దీన్ని ఆ సత్రాలను కొంచెం మోడరైజ్ చేసి దాన్ని మళ్ళీ అందుబాటులోకి తెస్తామని చీఫ్ ఇంజనీర్ నివేదిక ఇస్తే, దాన్ని పక్కన పెట్టి అసలు ఆ సత్రాలకు రిపేర్లు అవసరం లేదు, వాటిని పూర్తిగా కొలాప్స్ చేసి డెమాలిష్ చేసి వాటి స్థానంలో కొత్తవి కట్టండి అని 600 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది ఎవరండి? అదే బోర్డులో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ పాత సత్రాలు మనకు అవసరం లేదు,
కొత్త సత్రాలు మనం మళ్ళా కడదాం అని ఆ పాత సత్రాల స్థానంలో 600 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచింది భూముల కర్ణాకరెడ్డి కదా. అట్లాగే తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు, అవసరం లేని వాటికన్నిటికీ టెండర్లు పిలిచి 1500 కోట్ల రూపాయల టెండర్లను అనుమతించింది భూమన కరుణాకరెడ్డి నేతృత్వంలో టీడీ బోర్డు కదా. దాని ద్వారా ఆయనకు లబ్ధి చేకూరలేదా? ఏమంటే నేను కూడా టీటీడీలో కొన్ని రోజులు కాంట్రాక్ట్లు చేశాను, ఈ సివిల్ కాంట్రాక్ట్స్. నాకు తెలిసినంత వరకు ప్రతి కాంట్రాక్టర్ దగ్గర ఆన్ రికార్డ్ చెప్తున్నా, నేను ఎక్కడైనా డిబేట్ ఇస్తామండి, ఈ రాష్ట్రంలో ఎక్కడైనా డిబేట్కి వస్తాయి ఈ విషయంలో. ప్రతి కాంట్రాక్టర్ దగ్గర 7 నుంచి 10% వసూలు చేసిన మాట వాస్తవం కాదా? భువన కరుణాకరెడ్డి కావచ్చు, ఆయన అన్యాయులు కావచ్చు, 1500 కోట్ల రూపాయలకు ఎంత డబ్బులు వసూలు చేశారు అంటే దాదాపుగా 100 నుంచి 150 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇట్లా ఇప్పుడు పరకామణిలో సమస్య, కాంట్రాక్ట్లో ఈ సివిల్ కాంట్రాక్ట్స్లో సమస్య, సరఫరాల్లో సమస్య, ఇవన్నీ కూడా అప్పటికే విపరీతమైన అవినీతి బయటకు వచ్చేటప్పటికి ఈ నెయ్యి ట్యాంకర్లు కూడా అట్లాగా కనబడేటప్పటికి ప్రభుత్వం అలర్ట్ అయింది. శ్యామలరావు గారు ఆ రోజు ఈవో ఉన్నప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 6 నెలలు అవే లడ్డూలు ఇచ్చారు కదా. ఏమంటే ప్రభుత్వం వచ్చింది జూన్లో, 2024 జూన్లో, జూలైలో ఈ గీ వచ్చింది, అది కూడా ఏఆర్ డైరీ ఇచ్చింది. ఏఆర్ డైరీ మార్చిలో టెండర్లో పాల్గొని జూలైలో సరఫరా మొదలుపెట్టింది. ఫస్ట్ 4 ట్యాంకర్లే వచ్చిన వెంటనే ఆ 4 ట్యాంకర్లనే మేము ఫిజికల్గా బాగలేవని చెప్పి రిజెక్ట్ చేశాం. ఆ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన నెయ్యి శాంపుల్స్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పంపించాం. వాళ్ళు బాగలేదని, దీంట్లో జంతు మాంసం ఉందని, లేదంటే జంతువుకు సంబంధించిన కొవ్వు ఉందని వారు చెప్పిన వెంటనే అవి పూర్తిగా దాన్ని పక్కన పెట్టి స్వచ్ఛమైన నెయ్యి కోసము మళ్ళీ టెండర్లు పిలిచి వాటి స్థానంలో స్వచ్ఛమైన నెయ్యిని ఈ సరఫరా చేయించి ఈ లడ్డను మంచి క్వాలిటీతో తయారు చేయించిన మాట వాస్తవం కదా. నేను రామ్మోహన్ రావు గారిని అడుగుతున్నా, అట్లాగే ఈ ఇతర ఎవరికైనా కావచ్చు, ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే వీటి మీద మాట్లాడుతున్న వారికి ఒకటే చెప్తున్నాం, జూలైలో నెయ్యి సరఫరా వస్తే వాటిని రిజెక్ట్ చేసి ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా పక్కన పెట్టి కొత్తగా టెండర్లు పిలిచి కొత్త వాటిని ఎంపిక చేసి వాటి ద్వారా స్వచ్ఛమైన నెయ్యిని టీటీడీ బోర్డు అనుమతి ఇచ్చింది. ఇది వాస్తవం. సరే, 2019 నుంచే బోలేబాబాని తీసుకున్నారని చెప్తున్నారు. అయితే 2019 కంటే ముందు అసలు ఎలాంటి నిబంధనలు ఉండే? ఏమండి, 2019 ముందర కొన్ని నిబంధనలు, అంటే నాకు తెలిసినంత వరకు 12 లక్షల పాల సరఫరా ప్రతిరోజు చేయగలిగే సామర్థ్యం ఉన్న కంపెనీ. అట్లాగే ఇట్లా 12 లక్షల పాల సేకరణ 3 సంవత్సరాలు చేసి ఉండాలి. దాని తర్వాత 1 సంవత్సరానికి తగ్గించారు. ఈ 12 లక్షల పాల సేకరణని 4 లక్షలకు తగ్గించారు. అట్లాగే 350 కోట్ల పర్ ఇయర్ టర్న్ ఓవర్ ఉండాలా, అంటే ఆ బిజినెస్ చేసిన సామర్థ్యం ఉండాలా అని 2019 ముందు ఉన్న సామర్థ్యాన్ని 150 కోట్లకు తగ్గించారు. అంటే ఎవరి కోసం తగ్గించినట్టు ఇవన్నీ? అంటే ఒకటి బోలే బాబానన్నా పక్కన పెట్టాలా, వేరే కొత్త కాంట్రాక్టులు తేవాలా అనే ఉద్దేశం అన్నా ఉండాలా, లేదు వీరిని బెదిరించడానికి ఉన్న కంపెనీని బెదిరించో వాళ్ళ దగ్గర డబ్బులు గుంచడానికైనా ఉండాలి. ఏదో ఒకటి మనసులో పెట్టుకుని నిబంధనలు సడలించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు భూమన కరుణాకరెడ్డి గారు ఒక మాట చెప్తున్నారు, ఏమంటే మేము నిబంధనలు సడలించిన మాట వాస్తవమే, కానీ ఆ తర్వాత కొత్త కంపెనీలు ఎవరు కూడా దీనికి టెండర్లోకి రాలేదని చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నా, ఒకవేళ వచ్చింటే అప్పుడు పరిస్థితి ఏంది? అంటే మీరు తప్పు చేసినట్టు కాదా? లేదు, రాలేదనుకుందాం. ఇప్పుడు ఉన్న వాటినైనా మీరు సరఫరా సరిగ్గా జరిగిందా? లేదు, మీరు అసలు నిబంధన సడలించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ముందున్న నిబంధనల వల్ల ఏమైనా మీకు చెడ్డ జరిగిందా? ఇవన్నీ కూడా ఈరోజు ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉందండి. రెండో మాట, ఈరోజు రామ్మోహన్ రావు గారికి ఒక మాట చెప్తా, ఏమంటే హెరిటేజ్ 800కి అమ్ముతుంది, లేదంటే ఇంకో కంపెనీ 1000 రూపాయలకు అమ్ముతుంది. ఏమంటే నేను ఒకటి చెప్తున్నా, ఏ కాంట్రాక్టింగ్ ఇప్పుడు ఒక బిల్డింగ్కో ఒక రోడ్డుకో టెండర్లు పిలుస్తామండి, దానికి ఎస్ఎస్ఆర్ రేట్లు ఉంటాయి. సరే, ఒక క్యూబిక్ మీటర్ ఎర్త్ వర్క్, అంటే మట్టి తొవ్విపోయడం కావచ్చు, లేదంటే ఒక క్యూబిక్ మీటర్ ఏదో సిమెంట్ వర్క్, అంటే సిమెంట్ కాంక్రీట్ వర్క్ కావచ్చు, దానికి ఎస్ఎస్ఆర్ రేట్స్ ఉంటాయండి, అంటే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ ఉంటాయి. నేనేమంటున్నా అంటే, గవర్నమెంట్ సపోజ్ ఒక క్యూబిక్ మీటర్ ఎర్త్ వర్క్ కోసము 100 రూపాయలు పెట్టింది అనుకోండి, ఎవరైనా కాంట్రాక్టర్ నేను 30 రూపాయలకి చేస్తానంటే అంటే ఆ టెండర్లో అతను డిస్క్వాలిఫై చేస్తామా, రిజెక్ట్ చేస్తామా? 10 రూపాయల నుంచి చేస్తానన్నా మనం అనుమతించాల్సిందే. కాకపోతే ఇంకొక నిబంధన ఏంటంటే, దాంట్లో వాళ్ళకి ఏదైతే డిఫరెన్స్ ఉందో, సపోజ్ 100 రూపాయలకి మనము టెండర్ డాక్యుమెంట్లో పెట్టామనుకోండి రేటు,
వాళ్ళు 50 రూపాయలకి వచ్చారనుకోండి, మిగతా 50 రూపాయల్లో కొంత శాతానికి మనము ఫిక్స్డ్ గ్యారెంటీ అడుగుతాం, డబ్బులు కట్టమని అడుగుతాం. ఎందుకంటే రేపు మీరు చేయకుండా వదిలేసిపోయినా, లేదంటే చేసిన దాంట్లో ఏదైనా లోపాలున్నా దాన్ని సరిదిద్దాలంటే ఈ డబ్బులు వాడుకుందామని చెప్పి వాళ్ళ దగ్గర కొంత డిపాజిట్ ఎక్స్ట్రా కట్టించుకుంటారండి. ఇది నీ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ ఏజెన్సీ అయినా చేసేది ఇదే. నేను 400కు పిలిచిన మాట వాస్తవం, వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చిన తీసుకోవాల్సిందే. ఒక్క మాట ఏమన్నంటే రెడ్డి గారితో కొన్ని నిమిషాలు ఏకీభవిస్తున్న 2 నిమిషాలు చెప్తాను. ఏంటంటే మీరు 10 రూపాయలకి సప్లై చేస్తా అన్న వాడిని ఏం చేయాలంటే క్వాలిటీ మెయింటైన్ అవుతుందో చూడాలి. 100 రూపాయలు నెయ్యి 10 చేస్తున్నాయంటే అందులో మోసం ఉన్నట్టే కదా అంటున్నాను. అవినీతి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. మీరు అన్నది ఏంటంటే ఆనాడు పట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బాటాల్లో తేడా వచ్చింది, మనకు కమిషన్లో తేడా వచ్చింది అంటున్నాను నేను. ఇప్పుడు కూడా అంటున్నాను అదే అక్రమాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అదే నెయ్యి కల్తీ నెయ్యి సప్లై అవుతుంది అంటున్నాను నేను. దాని మీద మా భక్తుల మనోభావం దెబ్బతీయడం కాదు. శ్రీవాణి దర్శనం మొన్న మా ఫ్యామిలీతో చేసుకున్నాను. అద్భుతంగా ఇప్పుడు కమిటీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది, శుభ్రత బాగుంది. నేను అభినందించి నేను రాశాను కూడా, నేను అది మనకు రేటింగ్ ఇచ్చాను కూడా, బ్రహ్మాండంగా ఉంది శుభ్రత. నేను కాదట్లేదు, ఇవాళ కమిటీ తప్పు చేస్తున్నాను కదా. అన్ని కమిటీలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున 5 రకాల మోసాలు జరుగుతున్నాయి, 5 రకాల నేరాలు. ఇప్పుడు వారు అన్నారు కదా, రెడ్డి గారు చెప్పారు కదా, సివిల్ కాంట్రాక్ట్లు ఎంత మోసం జరుగుతుంది చూస్తున్నా అన్నారు కదా, ఎవరి కమిషన్ ఎవరికి ఉంటే ఎట్లా ఉన్నాయి, ఇందులో కమిషన్ల కోసం ఇది చేస్తున్నారు అంటున్నాను. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే పట్టుకుని అయిపోయింది. ఆ ఒక్క రోజే పట్టుకున్నప్పుడు అయిందా, అంతకు ముందే ఏమైంది, ఆ తర్వాత ఏమైంది? అదే డైరీ వాళ్ళు మళ్ళీ సప్లై చేశారు కదా, మళ్ళీ టెండర్లు కొత్తగా బిల్ చేసేదాకా తెల్లారి నుంచి ఆబ్జెక్షన్ ఎందుకు పోయింది అంటే నేనేమంటున్నానంటే, నా ప్రజల అనుమానాలు ఏమంటున్నా అంటే తెల్లవారి నుంచి కొంచెం అలర్ట్ అయినరు, ఎవరి కమిషన్ వాళ్ళకి ముట్టింది. తెల్లారి నుంచి మీరు టీడీపీ మన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేయకండి అందరూ. నేను అక్కడ అధికారులు, అక్కడ స్థానిక నాయకులు ఎవరైతున్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టున్నారు. భువన్ కరుణాకర్ రెడ్డికి నేను క్లీన్ చిట్ ఇస్తాను, రికార్డ్ ఏం చెప్తున్నా చెప్తున్నాను రెడ్డి గారు. నేనేమంటున్నాను తర్వాత జరిగింది కదా, తర్వాత జరిగిందల్లా కూడా ఇదే ఇప్పుడు కూడా అంటున్నాను. ఇదే నూనె రాని దానికి 420 430 సప్లై చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లా వస్తాయి? మీరు అన్నది 10-20 సప్లై చేస్తే అంగీకరించొద్దు, క్వాలిటీ ఉందా లేదా చూడాలి, అప్పుడు అంగీకరించాలంటున్నాను. 100 రూపాయలు 10 రూపాయలు సప్లై చేస్తే మోసమే కదా, ఎట్లా అంగీకరిస్తాను చెప్పండి సార్. ఒక్క మాట ఈ రాష్ట్రంలో మీరు దేనికి టెండర్ పిలిచినా కూడా ఆ నిబంధనలకు ఎవరు క్వాలిఫై అయినా, ఏ రేట్ వేసినా అది ఖచ్చితంగా అనుమతించాల్సిందేనండి. ఇప్పుడు మీరు ఇప్పుడు 10 రూపాయలకి వేసినప్పుడు 10 రూపాయలకి మీరు ఎట్లా సరఫరా చేస్తారు, మీరు ఏ రకంగా చేస్తారు, అది వారి ఇష్టం అండి. ఒకటండి ఉండండి రామారావు గారు, నేను రూల్ ప్రకారం మాట్లాడుతున్నా, రూల్ ఆఫ్ లా ఏంటంటే ఎవరు సప్లై చేసినా దాన్ని ప్రాథమికంగా టెస్ట్ చేసుకునే సామర్థ్యం మనకు ఉండాలండి. రెండవది ప్లాంట్ వెరిఫికేషన్ రిపోర్ట్ ఎందుకు తెమ్మన్నారు, ఎందుకు ప్లాంట్ వెరిఫికేషన్ పెట్టారండి? ఒక కమిటీని వేసింది టీటీడీ, అయ్యా పోయి ప్లాంట్ వెరిఫికేషన్ చేయండి, వీళ్ళు ఏదైనా మోసం చేస్తారేమో, వీళ్ళ దగ్గర అసలు నెయ్యి ఉందా లేదా, లేకపోతే 400కి ఎట్లా సరఫరా చేస్తారు వీళ్ళు, పోయి ప్లాంట్ వెరిఫికేషన్ చేసుకున్నామంటే దాన్ని కూడా భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అండి, ఎంత దారుణమైన వ్యక్తి అండి అతను. 40 సంవత్సరాలు గోశాల డైరెక్టర్. అంటే గోశాల అంటే ఏంటండి, ఆవులు పెంపకమే కదా. అంటే గోశాల టీటీడీకి సపరేట్గా ఉంటుంది ఆవులు, వాటి పెంపకంలో దానికి మేనేజర్గా ఉన్న వ్యక్తి అతను బోలేబాబా డైరీకి వెళ్ళి అతను తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం ఏంటండి? అక్కడ ఒక పాడి లేదు, ఒక ఆవు లేదు, ఒక చుక్క నెయ్యి లేదు, పాలు లేవు. వాళ్ళు ఎప్పుడు పాల సేకరణ చేయలేదండి జీవితంలో. అలాంటి వ్యక్తులకు ఏమండి మీరు 400కి సరఫరా చేస్తారా, 500 సరఫరా చేస్తారా పక్కన పెడితే, ఆ సరఫరా చేసిన నెయ్యి కావచ్చు, పాలు కావచ్చు, లేదంటే వేరే ఏ పదార్థమైనా దాన్ని కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ. ఇప్పుడు నేను ఒక రోడ్డు ఏమని చెప్తానండి ఏదో ఒక ఏజెన్సీకి, ఆ రోడ్డు వేసిన తర్వాత వెంటనే బిల్లు ఇవ్వండి గవర్నమెంట్, దాన్ని మళ్ళా టెస్ట్ చేస్తారు, క్వాలిటీ చెక్స్ ఉంటాయండి, క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ వరకు క్వాలిటీ డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి ఇంజనీర్లు ఉంటారు. అవన్నీ చూసిన తర్వాతనే పే చేస్తారు. రామారావు గారు, మీరు అప్పుడు ఆ నిబంధనల ప్రకారం మీరు నడుచుకోలేదా? క్వాలిటీ చెక్ చేసుకోవాలని అంటున్నారు, మీ ప్రభుత్వంలో క్వాలిటీ చెక్ చేయకుండానే చేశారు. రామారావు గారు, సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ వారు 2022లో వెరీ క్లియర్ గా ఇచ్చారు రిపోర్ట్, ఇది కల్తీ నెయ్యి. విజయశేఖర్ రెడ్డి గారు, టీటీడీలో కూడా విజిలెన్స్ ఉంది, టీటీడీలో క్వాలిటీ కంట్రోల్ చెకప్ టీమ్ ఉంది, సిస్టమ్ ఉంది. ఎందుకు చేయలేదు రామారావు గారు? కరెక్ట్ పాయింట్ మీరు మాట్లాడితే ఎందుకు చేయలేదు అడుగుతున్నాను. ఎక్కడ తేడా ఉంది? అందరినీ మేనేజ్ చేశారనేది మా భావన. మీతోటి ఏంటంటే వచ్చింది సమస్య, మీరు ఎదుటి వాళ్ళు చెప్తే వినరు, పెడదాము కాదు. ఇక్కడ నేనేమంటున్నానంటే ఖచ్చితంగా హెరిటేజ్ కి సంబంధించినటువంటి అంశం అయితేనేమి,
లేకపోతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సంబంధించిన సంఘం సంబంధించినటువంటి లేకపోతే ఆయన సంబంధించినటువంటి ఒక నెయ్యి సంబంధించినటువంటి కాంట్రాక్టు కట్టబెట్టి అధిక ధరలు వీళ్ళు కోట్ చేసినటువంటి పరిస్థితి ఉందండి. దాన్ని అంతా కూడా క్వశ్చన్స్ అని ఏదో జరిగింది, ఏదో కుమ్మక్కయ్యారు. పేపర్ మీద అంతర్లీనంగా జరుగుతున్నటువంటి విధానం. అందుకే వీళ్ళు కల్తీ లడ్డు అని చెప్పేసి పేపర్ మీద ఏముంది అది మాట్లాడదాం కానీ ఊహాజనితమైన ప్రశ్నలు ఎందుకండి? ఎక్కడా కూడా క్లారిటీ లేనటువంటి అంశం నేను నిరూపిస్తా, ఛాలెంజ్ చేస్తా. చూపిండి ఏమండి ధూళిపాల నరేంద్ర కానీ లేదంటే ఇంకొక డైరీ కట్టబెట్టాలని ఎక్కడైనా ఉందో చూపించండి. ఈ యొక్క టీటీడీ చైర్మన్ అధిక ధరలు కట్టబెట్టాడా లేదా చెప్పండి. చూపిండి, ఎక్కడతో చూపిండి, అబద్ధాలు మాట్లాడతారు. చూపింది ఎక్కడ చూపిండి, చూపించండి. దేవుడైతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా చెప్పిస్తాడు. ఖచ్చితంగా మీకైతే దేవుడు తెరచాటు విధానాలు, తెరచాటు మాటలు ఉన్నాయి. అందరికీ శ్రీవారు, అందరికీ వెంకటేశ్వర స్వామి అందరికీ దైవమే. మేమెవరము ఆయనకు అపకారం చేసేవాళ్ళం, అపచారం చేసేవాళ్ళం కాదు. మనందరం హిందువులే, నలుగురు హిందువులే, అందరికీ ఆయన కులదైవమే. ఎవరు వస్తాను ఆంజనేయుడికి మీ దగ్గరకు వస్తాను. ఫైనల్ గా రామారావు గారు ఏంటి మరి మీరు కూడా పోరాటాలు చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది పోరాటాలు కాదు, భరోసా. అది ఎవరిస్తున్నారు? మీరు ఇస్తున్నారా? పోనీ ఒకటి మేడం, ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి. ఎవరు సమస్యను సృష్టిస్తున్నారు అనేది మనం గనక పరిశీలిస్తే దీనికి కూటమి ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆజ్యం పోస్తున్నటువంటి మాట వాస్తవం. రెచ్చగొట్టే మాటలు, బూతుల పురాణం, అట్లాగే ప్రతిపక్ష నాయకుల మీద, ఇళ్ల మీద దాడి, అనవసరమైనటువంటి ఫ్లెక్సీలు, ఈ యొక్క గందరగోళం చేస్తున్నటువంటి విచిత్రమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తప్ప ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో ఎక్కడా లేదండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఆంజనేయ రెడ్డి గారు లాంటి వాళ్ళని పెట్టేసి ఏం జరుగుతుందంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు కాబట్టి ఆంజనేయ రెడ్డి గారిని, విజయశేఖర రెడ్డి గారిని వదులుతారు. వీళ్ళంతా కూడా భజన చేస్తా ఉంటారు అనమాట. భారతీయ జనతా పార్టీ అంటే భజన పార్టీ అయింది ఆంధ్రప్రదేశ్ లో. చాలా అసలు RSS చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పార్టీ ఈ రోజు చంద్రబాబు భజన చేస్తున్నారంటే ఆశ్చర్యంగా ఉందన్నమాట. ఈ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్ని మార్పు రావాల్సిందే. ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికీ ఆన్సర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు నిర్ణయిస్తారు. వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని దురహంకార పనులు చేసినా, ఎన్ని ఏదైతే క్షుద్ర రాజకీయాలు చేసినా ప్రజలు అయితే గమనిస్తున్నారు. మేము ప్రజల్ని నమ్ముకున్నాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు శరణ్యం అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలు ఘంటాపదంగా ఉన్నారు. ఈ రోజు రెఫరెండం పెట్టుకోండి, దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు రెఫరెండం పెట్టండి. ఏమంటే మీరు 11 రాజీనామా చేయండి. రామారావు గారు మీకు నమ్మకం ఉంటే 11 రాజీనామా చేయండి. చంద్రబాబుకి వైసీపీకి సంబంధించిన 11 మంది ఇంక్లూడింగ్ పులివెందుల ఎమ్మెల్యే గారు రాజీనామా చేయండి. ఏమండి ఈ టీవీ డిబేట్ సాక్షిగా ఛాలెంజ్ చేస్తున్నా. ఏమండి ఈ టీవీ డిబేట్ సాక్షిగా రామారావు గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పొట్ట రామారావు గారు చెప్పినట్టు రెఫరెండానికి సిద్ధమా? 11 సీట్లు రాజీనామా చేస్తారా? చేసి ఎలక్షన్ రండి. మిమ్మల్ని పులివెందుల్లో ఓడించకపోతే అప్పుడు చూడండి ప్రజల ఎవరి పక్షాన్ని తెలుస్తున్నప్పుడు. ఏమంటే మీరు చేసిన దుర్మార్గాలకు, దుశ్చర్యలకు, మీరు చేసిన ఇబ్బందులకు ప్రజలు ఉనికిపోతారండి. ప్రజల్లో ఉప్పిల్లాగా వచ్చారంటే రామారావు గారు మీరు వెంటనే జగన్మోహన్ గారు చెప్పండి, రెఫరెండం పెడదాం 11 సీట్ల మీద రండి, ఎలక్షన్ కి రండి. మీ నిరంకుశత్వం ఉండదు. ఎవరిని అంబేద్కర్ గారు ఓటు అనేటువంటి ఆయుధం ఇచ్చారు. ఆ ఓటు తోటి మిమ్మల్ని తరిమి కొట్టడం మాత్రం ఖచ్చితంగా ఆంజనేయ గారు ఖచ్చితంగా మీరు చేయండి రాజీనామా. మేడం ఈ రాష్ట్రంలో అరాచక రాజకీయాలకు, సంస్కారహీనమైన మాటలకు, అసభ్యమైన రాజకీయాలకు ప్రారంభకులు వైసీపీ వాళ్ళు. ఆంజనేయ రెడ్డి గారు బోండా ఉమా ఎవరండి? కిరాకార్పి ఎవరండి? మీరు మాట్లాడితే కుదరదు. వైసీపీ నిందిస్తే మీరు కుదరదు. ఇక్కడ ఒకటి సేమరాజు ఎవడండి? ఆంజనేయ రెడ్డి గారు మీరు ధర్మం చెప్పండి. సేమరాజు అని ఐటీడీపీ కార్యకర్తని వైసీపీ కండు వేసి మా జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించినటువంటి కుసంస్కృతి ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడ ఉంది?
ఏమండి మీరు పిచ్చి గురించి మాట్లాడతారు? ఏమండి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద పోయారండి. ఏమండి టీవీ డిబేట్ లో తిట్టడం కాదు. జోగి రమేష్ గారు, బొట్ట రామారావు గారు వినాలి. జోగి రమేష్ అనే ఒక బడుగు బలహీన వర్గాలను చెప్పుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద పోయారండి. ఆయన చంపడానికి వెళ్ళారు. ఇంత దారుణమైన పరిస్థితి అండి, ఎంత దారుణమైన పరిస్థితి. ఈ తెలుగుదేశం పార్టీ కీచక రాజకీయాల్ని, ఈ కూటమి ప్రభుత్వ రాజకీయాల్ని, మీ యొక్క ప్రతిపక్ష నేతను అంతమందించాలని మీరు అనుకుంటున్నారు. తెలుస్తుంది. ఆయన మాట్లాడిన సేపు నేను విన్నారు కదా. నేనేమంటున్నా అంటే మమ్మల్ని నిందిస్తారు. మీ వర్షం చెప్పండి సార్. రామారావు గారు మీరు చెప్పండి. అదే మోడీని కాలు పడిపోయాయండి జగన్మోహన్ రెడ్డి. కాళ్ళకు దండం పెట్టాడు 10 సార్లు పోయి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? కేసుల నుంచి బయటపడడానికి 33 కేసులు అండి, 1 కాదు. సిబిఐ కేసులు, ఈడీ కేసులు మెడకు చుట్టుకోండి జగన్మోహన్ రెడ్డికి. అందుకనే మోడీని కాళ్ళకు దండం పెడతా వచ్చిన రోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెట్టండి. చంద్రబాబు నాయుడు ఏ రోజైనా ఎవరికైనా కాళ్ళకు దండం పెట్టడం చూసారు మీరు? చేయండి అట్లా పనులు. అయినా వచ్చి కామెడీలు చేయమని కాదు, మీ నాయకుడికి చెప్పండి అసెంబ్లీకి బొమ్మని, అసెంబ్లీ ప్రభుత్వాన్ని నిలదీయమని ఎవరికేం అభ్యంతరం లేదు. అసెంబ్లీకి మాట్లాడించేది మీరేనండి. అంబటి రాంబాబు ఒళ్ళు బలిసి కొవ్వికి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారిని వారి తల్లి గారిని మాట్లాడింది ఎవరండి? అంబటి రాంబాబు కదా. జోగి రమేష్ ఏం మాట్లాడండి? జోగి రమేష్ ఏం మాట్లాడండి? మీరు మాట్లాడతారు రామారావు గారు. రాష్ట్రం నుంచి కొంతమంది అధికారులు ఉన్నారు. జరగలేదు వైసీపీ డీసెంట్ గా ఉండండి. నేనేమంటున్నా అంటే నేను వైసీపీ వాళ్ళతో ఏకీభవిస్తున్నాను. నెయ్యిలో కల్తీ జరగలేదు అని. అందులో 100% కల్తీ అనేది ఏమిటంటే నెయ్యి అంటూ ఉంటే దాంట్లో కల్తీ జరగద్ది. అసలు నెయ్యే లేదు కదా, కల్తీ ఎక్కడి నుంచి కెమికల్స్ తోటే లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు మేడా విజయశేఖర్ రెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, బొట్ల రామారావు గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి థ్యాంక్ యూ అండి. సో 11 పేజీల లేఖలో ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పిదాల మూలంగానే కల్తీనే వ్యవహారాలు ఈ విధంగా కొనసాగింది అంటూ అనిల్ సింఘాల్, అలాగే ధర్మారెడ్డి అండ్ బాలాజీ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఆల్రెడీ అనిల్ సింఘాల్ పైన చర్యలు కూడా తీసుకున్నారు, ట్రాన్స్ఫర్ కూడా పెట్టారు. మరి తేలిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారేంటనేది వేచి చూద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. నమస్తే.